2016లో ఇండియా ఫ్రాన్స్ ఫీల్డ్ డేస్ లో ఒక సింపుల్ క్వశ్చన్ అడిగింది. అది జస్ట్ గురించి కాదు, వాళ్ళ టెక్నాలజీ గురించి. అదే GAN చిప్స్, గాలియం నైట్రేట్. ఇది మోడర్న్ రాడార్, వార్ఫేర్, ఎలక్ట్రానిక్స్, మిసైల్ సిస్టమ్స్ కి ఒక హార్ట్ లాంటిది అనుకో. అప్పుడు ఫ్రాన్స్ దానికి నో చెప్పింది. ఇది చాలా సెన్సిటివ్, టూ స్ట్రాటజిక్, మా ఎయిర్ క్రాఫ్ట్ ని బై చేయగలరు కానీ మా టెక్నాలజీ కాదు. బట్ మన ఇండియా ఆ డీల్ కి సైన్ చేసింది కానీ వాళ్ళు అన్న మాటల్ని మాత్రం అలానే గుర్తుపెట్టుకుంది. మనకి ఏదైనా వార్ వచ్చినప్పుడు అందులో మనం వీక్ ఉండకూడదని మన DRDO తన పనిని తాను స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా అసలు ఎవ్వరికి తెలియకుండా సైలెంట్ గా, అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుండా, ల్యాబ్స్ లో ఏం జరుగుతుందో తెలియకుండా కొన్ని ఇయర్స్ అది ట్రై చేస్తూనే ఉంది. కానీ కొన్ని ఇయర్స్ కి GAN అదొక సాఫ్ట్వేర్ కాదు, దాన్ని మనం కాపీ కూడా చేయలేం. మనకున్నది ఒకటే దారి, దాన్ని క్రాక్ చేయాలి. మనకు తెలిసిందే కదా మన ఇండియా గురించి, దాన్ని క్రాక్ చేసింది. 2026లో MMIG చిప్స్ ను రెడీ చేసింది. డిఫెన్స్ రెడీ, లైసెన్స్. ఈ అచీవ్మెంట్ ని ఎలైట్ క్లబ్ లో మన ఇండియా దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. బట్ అప్పుడు ఫ్రాన్స్ అబ్జెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇండియా బయర్ గా కాదు, సెల్లర్ గా మారింది. దట్ ఈస్ ద రియల్ స్టోరీ. టెక్నాలజీ నేషన్స్ ని స్టాప్ చేయదు, అది సెలెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఫ్రాన్స్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంది. బట్ ఇప్పుడు మనం ఓన్ గా బిల్డ్ చేసుకున్నాం.